భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం సైరన్లు మోగుతున్నాయి. సరిహద్దు ప్రాంతంలో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ దాడిని జీర్ణించుకోలేని పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలపై రాకెట్లు, డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. భారత్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వీటిని సమర్థంగా, సంపూర్ణంగా అడ్డుకుంటున్నాయి. పఠాన్కోట్, జమ్మూ నగరం, ఉధంపూర్లో 3 పాక్ డ్రోన్లను భారత గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేశాయి. జమ్మూ యూనివర్సిటీ వద్ద 2 డ్రోన్లను కూల్చివేశాయి. అలాగే సట్వారీలోని జమ్మూ విమానాశ్రయం సహా సరిహద్దు ప్రాంతాలే లక్ష్యంగా గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పాకిస్తాన్ 8 క్షిపణి దాడులు చేసింది. వీటిని భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకున్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. హమాస్ ఉగ్ర సంస్థ తరహాలో చౌకబారు రాకెట్లను ప్రయోగిస్తుందని, సట్వారీ, సాంబా, ఆర్ఎస్పుర, అర్నియా తదితర కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుందని, వాటన్నిటినీ మధ్యలోనే అడ్డుకొని కూల్చేశామని వివరించాయి. హమాస్ తరహాలోనే పాకిస్తాన్ ఆర్మీ కూడా వ్యవహరిస్తుందని మండిపడింది. నెల కిందట పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఐఎస్ఎస్, హమాస్ ఉగ్రవాదుల మధ్య సమావేశం జరిగిన విషయాన్ని ఉటంకించింది. పాక్ డ్రోన్లు, రాకెట్లను భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ధ్వంసం చేస్తుండటంతో అక్కడ భారీ పేలుళ్లు జరుగుతున్నాయన్నట్లు పెద్ద ఎత్తున శబ్దాలు వస్తున్నాయి. అలాగే కుప్వారా, బారాముల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ భారీ ఎత్తున గుళ్లవర్షం కురిపిస్తుంది. అయినా అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన దాడులతో రగిలిపోతున్న దాయాది దేశం భారత్లోని 15 ప్రధాన నగరాల్లోని ఆర్మీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రయత్నించింది. జమ్మూ కాశ్మీర్ నుంచి గుజరాత్ దాకా ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల్లోని 15 నగరాలపై బుధవారం అర్ధరాత్రి దాటాక చైనాకు చెందిన మిసైళ్లు, డ్రోన్లను ప్రయోగించింది. కానీ పాక్ ప్రతీకార దాడులను ముందే ఊహించి అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం ఆ దాడులను ధీటుగా తిప్పుకొట్టింది. S-400 సుదర్శన్ చక్ర ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ ను ఉపయోగించి భారత్ వైపు దూసుకొస్తున్న క్షిపణులను గాల్లోనే పేల్చేసింది. పాక్ క్షిపణులను ఇంటిగ్రేటెడ్ కౌంటర్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ గ్రిడ్, గగనతల రక్షణ వ్యవస్థల సాయంతో వాటిని నిర్వీర్యం చేసినట్లు భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇవి పాకిస్తాన్ దాడులేనని నిరూపించేందుకు పలు ప్రాంతాల్లో కూలిన క్షిపణుల శిథిలాలను సేకరిస్తున్నట్లు పేర్కొంది. ఇక పాకిస్తాన్ దాడులకు ప్రతిగా భారత్ సైన్యం లాహోర్, కరాచీ, రావల్పిండి సహా పాకిస్తాన్లోని 9 నగరాల్లో గగనతల రక్షణ, రేడార్ వ్యవస్థలే దాడులు జరిపింది. ఈ దాడుల్లో సియాల్కోట్, లాహోర్తో పాటు మరో నగరంలో HQ-9 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ లాంచర్లు పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. ఈ దాడులను భారత ప్రభుత్వం తన ప్రకటనలో ధృవీకరించింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులను తీవ్రతరం చేసిందని, కుప్వాడా, బారాముల్లా, యూరి, పూంచ్, మెంధార్, రాజౌరి సెక్టార్లలో మోర్టార్ షెల్లింగ్, ఫైరింగ్ కు పాల్పడుతుందని తెలిపింది. ఇక సరిహద్దు గ్రామాల్లో సాధారణ పౌరులే లక్ష్యంగా బుధవారం నుంచి పాక్ జరుపుతున్న కాల్పుల్లో మృతుల సంఖ్య 16కు పెరిగిందని వెల్లడించింది.
ఇక సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ ప్రభుత్వాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి. ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ ను అమలు చేస్తున్నాయి. అందులో భాగంగా పలు జిల్లాల్లో పోలీస్, ప్రభుత్వ సిబ్బంది సెలవులను రద్దు చేశాయి. పాఠశాలలను మూసివేశాయి. ఎల్ఓసీ వెంబడి వందలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లోని 21 విమానాశ్రయాలను శనివారం దాకా మూసివేశారు.